ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారి సతీమణి బీర్ల అనిత గారి పుట్టినరోజు ఈరోజు. వారి పుట్టినరోజు సందర్భంగా వారి గురించి పలు విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిజంగా కూడా ఒక గృహిణిగా ప్రారంభమై బీర్ల అనిత గారు రోజు రోజుకు ప్రజాసేవలో నిమగ్నమవుతూ ప్రజలకు చాలా దగ్గర అవుతూ ప్రజల సేవలో నిరంతరం గడుపుతూ నియోజకవర్గ వ్యాప్తంగానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వారు మంచి పేరు తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్నారు. ప్రధానంగా ప్రభుత్వ విప్పు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ప్రభుత్వ విప్పుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇటు ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేగా ప్రభుత్వ విప్పుగా చాలా బిజీగా ఉన్న సందర్భంలో బీర్లా ఫౌండేషన్ చైర్పర్సన్గా బీర్ల అనిత గారు బాధ్యతలు చేపట్టారు. వారు బాధ్యతలు చేపట్టినప్పటి నుండి కూడా ప్రతినిత్యం ప్రజలతో మమేకమవుతూ ప్రజలను తన కన్నబిడ్డల్లాగా చూసుకుంటూ ఎప్పుడు ఎవరికి ఏ ఆపద వచ్చి ఇంటికి వచ్చినా కూడా తలుపు తట్టినా కూడా వారు నిరంతరం అందుబాటులో ఉంటూ వారి యొక్క మంచి చెడులు తెలుసుకొని వారికి కావాల్సినటువంటి సౌకర్యాలను అందించడం, అంటే వారికి ఏ ఆపద ఉన్నా కూడా సమస్యలను పరిష్కరించడం, వారికి కావాల్సినటువంటి సహాయాన్ని చేయడంలో వారు ఎప్పటికప్పుడు కూడా ముందు ఉంటున్నారు. ఈ విధంగా వారు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలతో ఈ రోజున ఆలేరు నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ప్రజలందరికీ కూడా ఒక అభిమాన మహిళా నేతగా వారు ఎదిగారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రధానంగా ఎవరికైనా ఏదైనా ఆపద వచ్చినప్పుడు అటు ఆర్థిక సహాయమే కాకుండా మాట సహాయమే కాకుండా ఎటువంటి సహాయమైనా కూడా వారు నిరంతరం అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవలు అందిస్తున్నారు. దీంతో పాటుగా ఎవరైనా చనిపోతే వారికి తక్షణ సహాయం కింద కొంత నగదు సహాయం చేయడం, అదేవిధంగా బియ్యం పంపిణీ చేయడం. దీంతో పాటుగా ఎవరైనా పేదవాళ్ళు ఇంట్లో కళ్యాణం పెట్టుకుంటే వాళ్ళ ఇళ్లలో పెళ్లిళ్ళు పెట్టుకున్న సందర్భంలో వచ్చినప్పుడు వారికి ఖచ్చితంగా వారికి ఎంతో కొంత ఆర్థిక సహాయాన్ని అందించడం ద్వారా ఈ రోజున బీర్ల అనిత గారు ఒక మంచి పేరును తెచ్చుకుంటున్నటువంటి ఒక మహిళా నేతగా ఎదిగారు. బీర్ల ఐలయ్య గారు ఎమ్మెల్యేగా కాకముందు కూడా వారు సర్పంచ్గా కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులుగా ఉన్న సమయంలో కూడా బీర్ల అనిత గారు ప్రతినిత్యం కూడా మండల ప్రజలతో మమేకమవుతూ ఎప్పుడు ఇంటికి ఎవరు వెళ్ళినా కూడా బీర్ల ఐలయ్య గారు అందుబాటులో లేకున్నా కూడా వారికి సరైనటువంటి సమాచారం ఇస్తూ వారికి ఎటువంటి ఏమైనా సమస్యలు ఉన్నా కూడా కార్యకర్తలకు నాయకులకు ప్రజలకు కూడా అందుబాటులో ఉంటూ అప్పటి నుండే ఒక రకమైనటువంటి సేవాభావంతో ముందుకొచ్చినటువంటి బీర్ల అనిత గారు ఈ రోజున ఎమ్మెల్యేగా ప్రభుత్వ వైపుగా ఇటు ప్రభుత్వంలో బిజీగా గడుపుతున్నటువంటి బీర్ల ఐలయ్య గారి సతీమణిగా అనిత గారు అటు బీర్లా ఫౌండేషన్ చైర్పర్సన్గా బాధ్యతలు చేపట్టి బీర్లా ఫౌండేషన్ ద్వారా అనేక రకాల కార్యక్రమాలు, ముఖ్యంగా అంబులెన్స్ల ద్వారా ఎక్కడ ఎవరైనా ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే అక్కడికి అంబులెన్స్ పంపించి అక్కడి నుంచి వారిని హాస్పిటల్కి తరలించి సకాలంలో తరలించి వారి ప్రాణాలను కాపాడడంలో అనిత గారు చూపుతున్నటువంటి చొరవ అంతా ఇంత కాదు. వారు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలతో ఈ రోజున బీర్లా ఫౌండేషన్ అనే సేవా సంస్థ నెంబర్ 1గా నిలిచింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇటు ఆలేరు నియోజకవర్గంతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ప్రత్యేకత ఉన్నటువంటి మహిళా నేతగా వారు ఎంతో గుర్తింపు పొందారనడంలో ఎలాంటి సందేహం లేదు. వారు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలను రోజు రోజుకు విస్తృతపరుచుకుంటూ వెళ్తున్నారు. ప్రతిరోజు కూడా ఆయా మండలాల నుండి వస్తున్నటువంటి మహిళలకు కానీ ఇటు విద్యార్థులకు కానీ యువతకు కానీ నాయకులు కార్యకర్తలకు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారు అందిస్తున్నటువంటి సేవా కార్యక్రమాలతో అందరి నోళ్లలో నానుతూ ఒక మంచి నేతగా, ఒక మంచి సోదరిగా, ఒక మంచి మా అమ్మగా అని ప్రజలు అంత ఆప్యాయతగా ఓన్ చేసుకుంటూ ఆమె గురించి ఈ రోజున ఒక మంచి నాయకురాలు మాకు అందరికీ అందుబాటులో ఉంటున్నారు. అటు ఐలన్న బిజీగా ఉన్నప్పటికీ కూడా మాకు ఎప్పుడు ఏ ఆపద వచ్చినా ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా మాకు అందుబాటులో ఉంటూ మాకు సేవలు అందిస్తున్నారని చెప్పి బీర్ల అనిత గారి సేవలను పూర్తి చేసుకుంటున్నారు. మున్ముందు కూడా వారు ఒకవేళ భవిష్యత్తులో ఏదైనా అవకాశం వస్తే, ఒకవేళ మహిళా రిజర్వేషన్ నియోజకవర్గ మహిళకు కేటాయిస్తే కూడా అవసరమైతే వారు రంగంలోకి దిగి ఎమ్మెల్యేగా కూడా పోటీ చేయాలని చెప్పి ప్రజలు అంత ఆప్యాయతతో ప్రజలే కోరుకుంటున్నారు. అంటే వారు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు ఏ విధంగా వెళ్ళిపోయాయి అని మనము ఒక్కసారి చూడొచ్చు. వారు ఈ రోజున పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు, నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా వారికి ఘనంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. దాంతోపాటుగా సదా న్యూస్ పక్షాన కూడా వారికి ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీరు మున్ముందుగా మరిన్ని సేవా కార్యక్రమాలను విస్తృతపరుస్తూ ప్రజలకు దగ్గరగా ఉంటూ ప్రజల్లో మంచి మహిళా నేతగా గుర్తింపు తెచ్చుకుంటూ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటూ వారికి మరొకసారి సదా న్యూస్ తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.